స్త్రీ పురుష భేదం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వాళ్ళకి సరిపోయేటటువంటి చక్కటి ఆహారం ఏదన్నా ఉంటే చెప్పండి డాక్టర్ గారు అంటూ చాలామంది అడుగుతున్నారు. నిజానికి ఇలాంటి ఆహారాలు చాలా ఉన్నాయి. అయితే వీటన్నిటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది పెరుగన్నం లేదా చద్దన్నం. చద్దన్నం అన్ని ఆహారాల్లో కంటే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్పుకోవచ్చు, దీనికి గల కారణాలు ఏమిటి, ఇది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే చద్దన్నం, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పెరుగన్నం. ఇది అన్నిటికంటే మిన్న అని చెప్పొచ్చు. ఎందుకు ఇలాగా అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. వీటిని సైంటిఫిక్గా మనం తెలుసుకుందాం. ఎందుకంటే మామూలుగా పెద్దల మాట చద్ది మూట అంటారే, చద్దన్నం మూట అంటే అర్థం ఏంటంటే పెద్దవాళ్ళు ఏం చెప్పినా మంచి చెబుతారనేది ఎంత నిజమో, ఈ చద్దన్నం కూడా మంచి చేస్తుంది అన్నది అంతే నిజం. ఇప్పుడంటే మనకి బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ, వడ ఇలాంటి పదార్థాలు అన్నీ వచ్చేసాయి. కానీ పాతకాలపు రోజుల్లో అందరం కూడా చద్దన్నమే తినేవాళ్ళం. రాత్రి వండినటువంటి అన్నాన్ని ఉల్లిపాయతో కలిపి పెరుగు కానీ లేదా నీళ్ళలో కానీ నానబెట్టి ఉదయాన్నే తినడం అనేది ఆచారం కింద ఉండేది. ఇలా నానబెట్టడం వల్ల అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మామూలుగా మనం ఇడ్లీ ఎందుకు ఈజీగా డైజెస్ట్ అవుతుందంటే రాత్రి అంతా నానబెట్టి ఆ తర్వాత ఇడ్లీ చేస్తారు, అలాగే దోశ కూడా అంతే. కాబట్టి ఇలా నానబెట్టి చేసిన దాన్ని చద్దన్నం అంటారు. చల్దీ అంటే ఏంటంటే చలవ అంటే మంచి చేసేది, శరీరాన్ని కూల్గా ఉంచేది అని అర్థం. రోగనిరోధక శక్తిని పెంచడానికి దీనికి మించినటువంటి ఇంకొక సూపర్ ఫుడ్ లేదు అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఇప్పుడు మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఈ పల్లెటూరి బ్రేక్ఫాస్టు చద్దన్నంకి చాలా డిమాండ్ వచ్చేసింది. కరోనా మహమ్మారి చాలామందిని మళ్ళీ ఆ పాతకాలపు అలవాట్ల వైపు తిప్పింది. ఒకప్పుడు గ్రామాల్లో అక్కడక్కడ మాత్రమే కనిపించే ఈ చద్దన్నం కల్చరు ఇప్పుడు నగరాలకి, ఆఖరికి విదేశాలకు కూడా పాకింది. అందుకే ఇప్పుడు కొన్ని 5 స్టార్ హోటల్స్లో ఈ చద్దన్నాన్ని ఒక మెనూలో చేర్చారు. అసలు ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆన్లైన్ ఆర్డర్స్లో కూడా ఈ చద్దన్నం అనేది ఒక మేజర్ ఆర్డర్ కింద ఉంటుంది. అంటే ఇది ఒక స్పెషల్ మెనూ లిస్ట్లో చేర్చారు. ఒకప్పుడు ఆ రాత్రి మిగిలిపోయిన అన్నం లేదా రాత్రి వండిన అన్నం పొద్దున్న తినడం అంటే నామోషి కింద ఫీల్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు ప్రత్యేకించి మళ్ళీ ఇలా తింటున్నారు. దీంట్లో ఉండేటువంటి పోషక విలువలు తెలుసుకున్న తర్వాత చద్దన్నం తినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అసలు ఇంతకీ ఈ చద్దన్నం అంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఈ చద్దన్నాన్ని మనం తీసుకోవటం వల్ల శరీరానికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి, వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ప్రోబయాటిక్స్ గురించి. చూడండి, పెరుగు అనేది ప్రోబయాటిక్స్ని కలిగి ఉంటుంది. ప్రోబయాటిక్స్ చూడండి పదంలోనే మీకు ఉంది. ప్రో అంటే హెల్ప్ఫుల్, బయాటిక్స్ అంటే బ్యాక్టీరియా. మనకి మంచి చేసే బ్యాక్టీరియా ఉంటుంది కదా. ఈ ప్రోబయాటిక్స్ అనేవి పేగుల్లో ఉండేటటువంటి సూక్ష్మజీవుల ఆరోగ్యకరమైన సమతుల్యతకు తోడ్పడేటువంటి ప్రయోజనకరమైనటువంటి బ్యాక్టీరియా. ఈ ప్రోబయాటిక్స్ జీర్ణక్రియకి సహాయపడతాయి, అంటే పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇమ్యూనిటీని అంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇక ఇంకొకటి ఈ చద్దన్నం ప్రత్యేకత, ఇది ఒక పోషకాల గని అని మనం చెప్పొచ్చు. పెరుగన్నంలో కాల్షియం, ఫాస్ఫరస్, వైటమిన్ B12, రిబోఫ్లేవిన్, ఇంకా ప్రోటీన్లు, ఇలాగ మన శరీరానికి అవసరమైనటువంటి పోషకాలన్నీ కూడా ఉంటాయి. చూడండి, కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, మెయిన్గా విటమిన్ B12 ఈ రోజుల్లో అందరిలో ఈ లోపం కనిపిస్తుంది, అలాగే రిబోఫ్లేవిన్, ఇంకా ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి కాల్షియం కీలకం. ఇక B12 ఈ నరాల పనితీరుకి మంచిది. ఈ మధ్యకాలంలో B12 లోపం ఉంది. మెయిన్గా వెజిటేరియన్స్లో B12 లోపాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళకి ఒక ఆప్షన్ ఏంటంటే ఈ పెరుగు. ఎందుకంటే దీంట్లో బ్యాక్టీరియా ఉంటాయి కదా, ఈ బ్యాక్టీరియా ఉంటాయి కాబట్టి అవి ఒక జంతు సంబంధమైనవి కాబట్టి వీటి నుంచి పదార్థం తయారవుద్ది కాబట్టి పెరుగన్నం అనేది ఇది ఆటోమేటిక్గా B12 ఇంప్రూవ్ చేస్తుంది. మామూలుగా అంటే ఇది ఒక రకంగా నాన్ వెజ్ లాగా అయిపోతుంది అనమాట. అంటే ఎర్ర రక్త కణాల ఏర్పాటుకి ఇది చాలా అవసరం. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి ఉపయోగం దీనికి ఉంది. ఇది జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది. పెరుగన్నంలో మనం పెరుగు, అన్నం ఈ రెండు కలుపుతాం కాబట్టి జీర్ణ వ్యవస్థకి ఇది మేలు చేస్తుంది. మామూలుగా
అన్నం ఉడికిన తర్వాత ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇక పెరుగు అంతే, ప్రీ డైజెస్టెడ్ మిల్క్. అంటే మిల్క్ కొంతమందికి పడదు, కానీ పెరుగు పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్టీరియా దాన్ని డైజెస్ట్ చేస్తాయి కాబట్టి. ఇక అన్నం కూడా అంతే కదా, నానబెట్టి వండుతాం, ఇవన్నీ చేయడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అంటే జీర్ణక్రియకి ఇది సహాయపడుతుంది. పెరుగులో ఉండేటువంటి ప్రోబయాటిక్స్ ఆరోగ్యకరమైనటువంటి గట్ ఫ్లోరాకి హెల్ప్ చేస్తాయి. అంటే ఇది అజీర్ణం, మలబద్ధకం ఇలాంటి సమస్యలకి ఒక చక్కటి పరిష్కారం. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన ఇండియాలో ఈ కాలం అని ఆ కాలం లేకుండా ఎండలు విపరీతంగా కాస్తూ ఉంటాయి. ఇది తీసుకుంటే దీనికి చక్కటి చలువ చేసేటువంటి శక్తి ఉంటుంది. మన భారతీయ సంస్కృతులలో పెరుగన్నాన్ని ఆ చలవ చేసేటువంటి వంటకం కింద మనం చెబుతూ ఉంటాం. నీటి వాతావరణంలో మనం గడిపేటప్పుడు ఈ హీట్ మనకి ఎక్కువగా, అంటే చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం అన్ని కాలాల్లో హీట్ ఉంటూ ఉంటుంది. లేదా ఈ స్పైసీ ఫుడ్ మనం తింటూ ఉంటాం. కాబట్టి స్పైసీ ఫుడ్ తిన్నా లేదా వేడి వాతావరణంలో గడిపినా అలాంటప్పుడు ఆ కడుపు చల్లగా ఉండటానికి ఈ పెరుగు అన్నం లేదా చద్దన్నం సహాయపడుతుంది. అన్నం పెరుగు కలయిక శరీరాన్ని శీతలీకరణకి గురి చేస్తుంది. ఇంకొకటి ఏమిటంటే అసలు మేజర్గా దీని ఉపయోగం, ఇది బరువుని నియంత్రిస్తుంది. ఇదేమిటని ఆశ్చర్యంగా ఉంది కదా. అంటే పెరుగు గురువు కదా, గురువు వల్ల శరీరం లావెక్కుతుంది కదా అని అనుమానం చాలామందికి వస్తుంది. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే పెరుగులో ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ పొట్ట నిండిన ఫీలింగ్ని ఇస్తుంది. అందుకే మీరు చూడండి, అర్ధాకలితోటి అంటే సగంలో లేవండి అన్నంలో, మీకు ఏదన్నా తినాలనిపిస్తుంది. అది పెరుగన్నం తిని లేవండి, ఇంక వేరే తినాలి అని అనిపించదు. ఎందుకంటే ఈ ప్రోటీను ఫీలింగ్ ఆఫ్ వెల్బీయింగ్నెస్ని, ఆ ఫుల్నెస్ని ఇస్తుంది. అంటే ఇతర ఆహారాల మీద క్రేవింగ్ని తగ్గిస్తుంది. అదనంగా పెరుగులో ఉండేటటువంటి ఆ ప్రోబయాటిక్స్ జీవక్రియని నియంత్రిస్తాయి. ఇంకొక మేజర్ యూజ్ దీనికి, ఇది రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది. అంటే కిల్లర్ డిసీజ్, ప్రపంచవ్యాప్తంగా జరిగే మరణాలకు గుండె జబ్బులు ఒక కారణం, దానికి రక్తపోటు ఒక కారణం. కాబట్టి ఇది రక్తపోటుని అదుపు చేస్తుంది. అంటే పెరుగుని అన్నాన్ని కలిపి తీసుకోవటం వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఎందుకంటే పెరుగులో పొటాషియం ఉంటుంది, ఇది డైయూటిక్గా పనిచేస్తుంది. కాల్షియం ఉంటుంది, రక్తనాళాల తాలూకు ఆ సంకోచ వ్యాకోచాలకి అవసరం. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఇది ఆ బోన్ని కూడా స్ట్రెంథన్ చేస్తుంది. పెరుగన్నం లేదా చద్దన్నం అనేది, అంటే ఎముకల ఆరోగ్యాన్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉండటానికి పెరుగన్నంలో ఉండేటువంటి కాల్షియము, ఫాస్ఫరస్, మెయిన్గా ఫాస్ఫరస్ ఇలాంటివి హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే కాల్షియం అబ్జార్ప్షన్కి ఇది సహాయపడుతుంది. ఆహారంలో పెరుగు ఉండేలాగా చూసుకుంటే మీ ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి, పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది, ఎముకల స్ట్రెంత్ అనేది. ఇంకా మేజర్ యూజ్ దీనికి ఒకటి ఉంది, ఇది దీంట్లో యాంటాక్సిడెంట్లు ఉంటాయి. అంటే పెరుగులో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు ఈ హానికరమైనటువంటి ఫ్రీ రాడికల్స్ని తటస్థపరుస్తాయి. యాంటాక్సిడెంట్లు అనేవి కణాలు దెబ్బతినకుండా రక్షించడానికి, మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. అయితే చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది, అంతా సరే మరి పెరుగన్నం ఎలా తయారు చేయాలి అని. అంటే ఈ చద్దన్నం అనేది ఎలా తయారు చేయాలి, ఇదేముంది అనిపిస్తుంది కదా. దీనికి కూడా కొంత ప్రాసెస్ ఉంది. మామూలుగా రాత్రి అన్నం వండాలి, లేదా మిగిలిన అన్నమైనా సరే మట్టి పాత్రలో ఉండలు లేకుండా ఉంచాలి. ఇప్పుడు దీంట్లో అన్నం మునిగేంత వరకు నీళ్లు పోయాలి. నీళ్లు పోయటం ముఖ్యం. తర్వాత కొంచెం గోరువెచ్చని పాలు కలపాలి. ఆ తర్వాత తోడుకోవటం కోసం కాస్త పెరుగు వేయాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. కొద్దిగా ఉప్పు వేసి కలియబెట్టాలి. దానిపైన మూత పెట్టి రాత్రంతా కదిలించకుండా ఉంచాలి. పెరుగు పులుస్తుంది. పులుస్తూ దాంట్లో నుంచి ఈజీగా బాండ్స్ బ్రేక్ అయిపోయి డైజెషన్కి సహాయపడుతుంది. ఇది అంటే ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా దీంట్లో వృద్ధి చెందుతాయి. తర్వాత మరుసటి రోజు అన్నంలో మళ్ళీ కాస్త పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే రుచిగా ఉంటుంది. శరీరానికి శక్తి లభిస్తుంది. అన్నిటికీ మించి శరీరాన్ని కూల్గా ఉంచుతుంది. కాబట్టి ఈ చద్దన్నాన్ని మీరు చిన్న చూపు చూడకుండా దీన్ని మీరు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.